హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పునరుద్ధరణ గురించి. ఇది మన అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మనం ఎక్కడ చూసినా సరే ఈ పాప గురించి డిస్కషన్ ఉంటుంది. అసలు ఈ పాపకి ఏ రోగం వచ్చింది, అసలు ఆ రోగానికి అంత రేట్ అయినటువంటి అంటే 16 కోట్ల ఖర్చు పెట్టి ఇంజెక్షన్ చేయించాలా, అసలు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ పాప కర్నూలుకు చెందిన వెల్దుర్తిలో గ్రామంలో జన్మించింది. తన యొక్క తండ్రి పేరు సురేష్ కుమార్. మనందరికీ తెలుసు, మనకి ఫీవర్, హెడేక్ ఇలాంటివి వస్తేనే, అది చిన్నప్పుడు వస్తే చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే మనకంటూ కొంచెం ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. చిన్నపిల్లలకి అదేం ఉండదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ అదే సిచ్యువేషన్ ఈ పాపకు కూడా జనరేట్ అయింది. ఆ పాప జనరేట్ అయినప్పుడు అది ఏంటంటే కోట్లలో ఒక పర్సన్కి వచ్చే రోగం ఈ చిన్నారికి వచ్చింది. అది 11 నెలల వయసులో. అది మనకి ఎస్ఎంఈ అని పిలుస్తారు, దాన్ని స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అని. సో ఈ రోగం వచ్చిన వాళ్ళు ఏంటంటే తినడం కానీ, లేవడం కానీ, నడవడం కానీ చాలా భయంకరంగా ఉంటుంది అన్న సిచ్యువేషన్. అంటే ఈ ప్రాణాంతకమైన వ్యాధితో ఈ 11 నెలల చిన్నారి చాలా అవస్థ పొందుతుంది. ఆ టైంలో తన తండ్రి సోషల్ మీడియాకి రావడం, తన యొక్క కూతురికి వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఈ ఇష్యూ బయటపడింది. అప్పుడు ఎప్పుడైతే ఇతను చెప్పాడో, చెప్పినప్పటి నుంచి లైక్ మన భారతీయులు, మన తెలుగు ప్రజలు, మనందరికీ తెలుసు కదా, సిచ్యువేషన్ బాగున్నప్పుడు ఏ రకంగా రియాక్ట్ అవుతామో, సిచ్యువేషన్ బాగున్నప్పుడు కూడా అదే విధంగా రియాక్ట్ అవుతాం. చాలామంది తన ఇంట్లో బిడ్డలాగా ట్రీట్ చేసి ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో, దట్ మీన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, లేకపోతే సామాన్య ప్రజలు కానీ అనేక మంది అనేక రకాలుగా ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి అంటే ఏదైతే ఇంజెక్షన్ 16 crores అని చెప్పారు కదా, అంటే ఆ వ్యాధిని నయం చేయడం కోసం గోల్గేస్మా అనే ఒక ఇంజెక్షన్ రేటు 16 కోట్లు. సో దానికి కావాల్సినటువంటి డబ్బును కలెక్ట్ చేయడం కోసం అనేక రకాల ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశారు. ఓన్లీ ఫండ్ రైజింగ్ ద్వారానే 8 to 10 crores మనకి మనీ కలెక్ట్ అయింది. అది తన తండ్రి స్వయంగా మీడియా ముందు చెప్తూ చాలామందికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. దాంట్లో ఒక సోషల్ మీడియా పర్సన్, నేనైతే పేరు మెన్షన్ చేయట్లేదు, ఆ పర్సన్ ఒక్కడే అరౌండ్ 1 crore rupees కలెక్ట్ చేసి తన ఫాదర్కి ఇచ్చారని చెప్పేసి, అంటే తనకు సురేష్ కుమార్ గారికి ఇచ్చారని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా చాలామంది, ఈవెన్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఎంపీ బైరెడ్డి శబరి, ఆయన చొరవతో ఒక స్కీమ్, అంటే అరుదైన రోగాలు వచ్చినప్పుడు ఒక స్కీమ్ అయితే ఉందండి, జాతీయ అరుదైన వ్యాధుల నివారణ అనే ఒక స్కీమ్ ద్వారా 50 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ సాయం అందింది. అదేవిధంగా ఈ స్కీమ్లో మన నారా రోహిత్ గారు కూడా ఈ యొక్క హెల్పింగ్ నేచర్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో మన నారా రోహిత్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అరౌండ్ 10 కోట్ల వరకు మన ప్రజలు కలెక్ట్ చేస్తే ఆ రెస్ట్ ఆఫ్ ద 6 కోట్లు తను స్వయంగా ఇస్తానని చెప్పి అందరి ముందు మాటిచ్చారు. సో ఈ చొరవతో సురేష్ కుమార్ గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఎవరైతే ఫండ్ రైజింగ్కి సహాయపడ్డారో, ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఫండ్ రైజింగ్లో తన బిడ్డకు కావాల్సినటువంటి అమౌంట్ మొత్తం వచ్చేసింది అని, ఇంకా ఆ ఇంజెక్షన్ కోసం మాత్రం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఫ్యూచర్లో ఇటువంటి ఆ ఆరోగ్యరీత్యా సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అని చెప్పారు. అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా తను మెన్షన్ చేశారు. ఎలా అంటే బిఫోర్ 16 కోట్లు అని చెప్పారు కదా ఇంజెక్షన్, గోల్గ్యాస్మా అనే ఇంజెక్షన్ని, ఇప్పుడు ఆ ఇంజెక్షన్ రేటు 16 కోట్లు కాకుండా 10 కోట్ల లోపే ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పారు. సో మిగిలిన ఏదైతే డబ్బు తన దగ్గర ఉందో అది తన సొంత ఖర్చులకు ఉపయోగించుకోనని, అదేవిధంగా ఎవరైతే అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క మనీని డొనేట్ చేస్తాను అనే పాయింట్ ఆఫ్ తను మాట్లాడారు. చేసి ఆ మనీని పేద పిల్లలకు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ చేరే విధంగా తను చేస్తాడని చెప్పి తన మాటల్లో చెప్పారు. అదేవిధంగా ఫ్యూచర్లో తను ఇంకా ఈ పునర్విక పాప పేరు చెప్పిన ఎటువంటి ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేయకూడదు, అందరూ నిలిపివేయాలని చెప్పి కూడా ఆయన తెలియజేశారు. ఎందుకంటే ఆయనకు కావాల్సిన అమౌంట్ వచ్చేసింది, యాక్సెస్ అమౌంట్ కూడా వచ్చింది. ఆ యాక్సెస్ అమౌంట్ కూడా వేరే పర్పస్లో యూటిలైజ్ చేస్తామని చెప్పారు. ఇంకా ఈ యొక్క ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని స్టాప్ చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా అతను ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. రీసెంట్గా ఈ యొక్క ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో QR కోడ్, అంటే ఆ పాపగా, దట్ మీన్స్ ఒక్క పర్సన్కి రావాల్సిన మనీని వేరే పర్సన్, అంటే పర్సనల్స్గా ఎక్కడో మిస్యూజ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్లో కూడా మెన్షన్ చేసి ఇంకా ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని స్టాప్ చేసేయాలని కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా తన యొక్క పాప యొక్క ఆరోగ్య క్షేమాలు కూడా ఫ్యూచర్లో మనకి తెలియజేస్తానని చెప్పి ఇన్ఫామ్ చేశారు. నేను ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందించడంలో నేను బెటర్గా చేశానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో దీని గురించి ఇంకా మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ క్రాంతి యూనివర్సిటీ.